క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము విని ధ్యానించి ఆయనలో మనం ఎదుగటానికి మరొకసారి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొకసారి బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు ఇక్కడికి వచ్చి ఈ రికార్డింగ్లో పార్టిసిపేట్ చేసి వాక్య పరిచర్య చేసుకునే అవకాశం దేవుడు కలుగు చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా సిస్టర్ మిరియం వచ్చి మనకి కొంచెము ఉపోద్ఘాతం ఇచ్చి కొంచెం మనల్ని ఎంకరేజ్ చేసి దాని తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు వాక్య పరిచర్య చేస్తారు. వెల్కమ్ సిస్టర్. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Will you repeat after me? I am the daughter of the Most High God. నా తర్వాత మీరు చెప్పండి, నేను దేవుని మహాదేవుని యొక్క పిల్లనై ఉన్నాను, పిల్లవాడినై ఉన్నాను. I am the son of the Most High God. నేను మహాదేవుని యొక్క కుమారుడిగా ఉన్నాను. We are the children of the Most High God. మనము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాము. Amen. 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 Today just I want to exhort and encourage first myself and all of us. ముందుగా నేను ఈ వాక్యం ద్వారా సొంతని అదే విధంగా మిమ్మల్ని కూడా ప్రేరేపిద్దాం అనుకుంటున్నాను. We are in midst of troubled situations. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనందరము కూడా ఉన్నాము. And we all know this. Paul was saying that I fought a good fight. మనందరికీ కూడా తెలుసు, అపోస్తలుడైన పౌలు మరి చాలా మంచి పోరాడి తిని అని చెప్పాడు. So as long as we live, we have to fight a good fight. మనము జీవించినంత కాలము కూడా మంచి పోరాడాలి. So how can we fight? What is that fight? మనం ఏ విధముగా పోరాడగలుగుతాము? ఆ పోరాటం ఏమిటి? It's from 2 Corinthians 10th chapter, third verses 3. Our weapons for our warfare are not carnal, but spiritual, mighty in God to pull down the strongholds. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలమైనవి. See, who is bringing all the difficult situation, this virus, sickness, diseases? Who is bringing? They are called spiritual hosts of wickedness. ఈ రకరకాల ఇబ్బందులు తెస్తున్న పనులు అవనివ్వండి, వ్యక్తులు అవనివ్వండి, లేకపోతే శక్తులు అవనివ్వండి, ఈ వైరస్ అవనివ్వండి, ఇంకేదన్నా సరే మన జీవితంలో వచ్చే కష్టాలు అవనివ్వండి, అన్నిటికి కూడా ఈ శక్తులు మనం గమనించినట్లయితే అవి అపవాది వైపు నుండి వచ్చిన శక్తులుగా మనం చెప్పొచ్చు. Only the spiritual host of wickedness is the reason for all the problems. మూర్ఖపు లేకపోతే చెడ్డ పనులు చేసే శక్తులే వాటికి కారణంగా ఉన్నాయి. Then how can we live victoriously? మనం ఏ విధంగా విజయవంతులుగా జీవించగలుగుతాం? God will never leave us nor forsake us. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. He knows that we are in midst of difficult situation and the spiritual host of wickedness is the cause for every problem. మనము ఈ కష్టాల మధ్యలో ఉన్నామని దేవునికి తెలుసు. అదే విధంగా వీటన్నిటికి కూడా కారణము అపవాది అని కూడా మనకు తెలుసు. That's why Paul is writing. The Spirit of God through Paul is strengthening us, is teaching us how we should go about it. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మరి ఆ స్పిరిట్ పౌలు ద్వారా మనకి ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది. Our weapons, we need weapons for our warfare. మనం ఈ లోకంలో పోరాడుతున్న ఈ పోరాటానికి, యుద్ధానికి మనకి ఉపకరణాలు కావాలి. See, they are not carnal but spiritual, mighty in God. మనం గమనించినట్లయితే 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. See, we have spiritual warfare when you go to book of Ephesians 6 chapter 14 to 17.
maybe all of you know what are all the weapons God is mentioning there. మనకి ఈ యుద్ధోపకరణాలు ఏంటో కూడా మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం నుండి వాటన్నిటిని గురించి కూడా అక్కడ చెప్పబడి ఉంది. We know truth, breastplate of righteousness, all these we all know that. Then we should know what is the carnal weapon. The spiritual host of wickedness is the devil, the evil one, trying to use to put us into problem. మనకి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమేమి ఉండాలో యుద్ధోపకరణాలు మనకి తెలుసు. దాంతో పాటు మరి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కూడా ఉంటాయి. వాటిని మనం ఎలాగా ఎదుర్కోవాలి, లేకపోతే అపవాది చేస్తున్న ఈ క్రియలను మనం ఎదుర్కొనడానికి ఏం చేయాలనేది కూడా మనకు తెలియాలి. ఫస్ట్ బెల్ట్ ఆఫ్ ట్రూత్. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాము. 14th. Belt of truth. First weapon is belt of truth. What is the carnal weapon? It is a manipulation. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అని ఉంది చూడండి. But carnal weapon, manipulation, telling lies or manipulation. How to explain it in Telugu, brother? మనము ఇక్కడ సత్యం అనేది మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ నుండి వచ్చింది. దానికి విరుద్ధముగా ఉన్నది ఏంటంటే అబద్ధం ఆడటము, లేకపోతే ఉన్నదాన్ని వక్రీకరించి చెప్పటం. The next breastplate of righteousness, that is our spiritual weapon, but the carnal weapon is image of success. Just only imagining, yes, I will have success. Only imagining. Without the breastplate, devil will help us, devil will teach us to imagine. Yes, you fight for your success. You go and fight with him. He cannot have this place, this position. It is yours. This is the way. మనం ఇక్కడ గమనించినట్లయితే నీతి అను మైమానము తొడుక్కుని అని ఉంది. అది ఇంగ్లీష్ లో బ్రెస్ట్ ప్లేట్ అని ఉంటుంది. అంటే మన ఛాతీ దగ్గర అంతా ఆపుకుంటానికి. మన అది గమనించినట్లయితే దీనికి విరుద్ధంగా ఉన్నది ఏంటంటే సొంతని గొప్పగా చెప్పుకోవటము, సొంతని గొప్పగా ఊహించుకోవటము, మనమే ఎదగాలి, మిగతా వాళ్ళు ఎదగకూడదు, ఆ వ్యక్తిని ఎదుర్కొన్న వ్యక్తిని మనం ఎలాగైనా తగ్గించాలనుకోవటం. నెక్స్ట్ is shoes of the gospel and carnal weapon, smooth words. See, shoes, gospel is to teach someone repent and come back to God. పాదములకు సమాధాన సువార్త అని ఉంది చూడండి. ఈ సువార్త అనేది ఏంటి? ఎదుటి వ్యక్తికి మనము బోధించి ఆ ఎదుటి వ్యక్తి పాపము నుండి అతన్ని మళ్ళీ విడుదల కలిగించి మనం అతన్ని దేవుని వైపు తీసుకురావడానికి మనము సువార్తను ప్రకటించాలి. అంతేగాని దానికి విరుద్ధంగా మంచి మాటలు చెప్తూ ఏదైనా నెమ్మదిగా ఏదో సవరదీస్తున్నట్టు చెప్తాం కాదు. But carnal weapon, smooth words. Simply they will tell smooth words, nice words in front of your face, and back they will talk what not. దానికి విరుద్ధంగా ఉన్నది ఏంటంటే మనతో మాట్లాడేటప్పుడు చాలా మంచిగా పంచదారతో పూసిన మాటలు మాట్లాడతారు, మన వెనక చాలా గోతులు తవ్వే అవకాశాలు ఉన్నాయి. Shield of faith. Carnal weapon is perception of power. మనం అదే విధంగా గమనించినట్లయితే సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని అని ఉంది చూడండి. అంటే ఏంటంటే దానికి విరుద్ధంగా ఉన్నది ఏంటి? నాకు శక్తి కావాలి, నాకే పవర్ కావాలి, నేనే గొప్పకుండాలి అనుకోవటం. Without having faith or without trusting God, just to aim for some power in this world. దేవునిలో విశ్వాసం పెట్టుకోకుండా ఈ లోకంలో మనకి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి గొప్పతనం కావాలనుకోవటం. Helmet of salvation. Carnal weapon is lording over authority. Simply trying to have power over people and trying to control the people. అదే విధముగా రక్షణ అను శిరస్త్రావణం అని ఉంది చూడండి. అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంది ఇంగ్లీష్ లో. అంటే ఏంటంటే మనము దేవుని యొక్క రక్షణని మనం తొడుక్కోవాలి. అలా కాకుండా మనం ఎదుటి వ్యక్తి మీద మనం గొప్పతనం చూపించాలి, మన అధికారం చూపించాలనుకోవడం చాలా తప్పు. Last one is sword of the spirit, which is the word of God. Carnal weapon, human schemes and programs. వాక్యమున ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి మనం. దీనికి విరుద్ధముగా ఉన్నది ఏంటి? శరీరానికి సంబంధించింది మనము మంచిగా
వక్రీకరించి దేనికో ఒకదానికి మనం అన్నిటినీ కూడా తప్పుగా ఆలోచించి చెప్పడం అనేది. See how we have to recognize the carnal weapons which is brought by the evil one. ఈ అపవాది లేదా చెడ్డ వ్యక్తుల దగ్గర నుండి తీసుకొస్తున్న ఈ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటో మనం తెలుసుకోగలగాలి. One more thing the carnal weapons or the evil one will try to do, he will try to exalt itself against the knowledge of God. ఇంకోటి అక్కడ జరిగేది ఏంటంటే శరీర సంబంధమైన విషయాల్లో దేవుని కన్నా సొంతని హెచ్చించుకునే విధంగా అక్కడ కనపడతాము. For example, the word of God says, I will never leave you nor forsake you. ఒక ఉదాహరణకి దేవుని వాక్యము నేను నిన్ను విడువను ఎడబాయను అని ఉంది. But the evil one will teach you, see, look, the situation is not good. You may get COVID-19 positive, or you may lose job, or what. See, so many things he will bring it to our mind. ఇప్పుడు మనం ఈ వాక్యంలో నిన్ను విడువను ఎడబాయను అని చెప్పుకుంటే ఈవిల్ స్పిరిట్ లేకపోతే అపవాది మన బుర్రలో ఏం పెడుతుంది, నీకు కోవిడ్ వస్తుందేమో, పాజిటివ్ రిపోర్ట్ వస్తుందేమో, లేకపోతే నీకు ఉద్యోగం పోద్దేమో, ఇలాంటి తలంపులన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటది. Amen. Do you believe it? అలాంటి విషయాలు మీరు నమ్ముతారా? So Paul is writing here, bringing every thought into captivity to the obedience of Christ. అందుకని చెప్పే మనం గమనించినట్లయితే పౌలు ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి తలంపుని కూడా యేసు యొక్క ఆధీనంలోకి తేవటం గురించి చెప్తున్నాడు ఆయన. Warfare the evil one is bringing is in our mind. ఈ యుద్ధము లేకపోతే చెడు తలంపులన్నీ కూడా మన మదిలోకి అపవాది తీసుకొస్తుంది. That's why Paul is writing, bringing every thought. What is every thought is imagination. See, what we imagine now, yes, I will do well, I will be in good health, my children will be blessed. These are all the thoughts. This we imagine. We imagine, good imaginations we have, so that we wanted to have a good life on this earth. మనకి తలంపులేంటి, మన ఊహలేంటి, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ కూడా, నా కుటుంబం కూడా బాగుండాలి, నా పిల్లలు కూడా బాగుండాలి, నేను దేవుళ్ళు ఎదగాలి, ఇలాంటి తలంపులు మనకు ఉంటాయి. But the evil will bring the right opposite of this imagination. కానీ అపవాది దీనికి విరుద్ధంగా ఖచ్చితంగా వీటికి అంతే విరుద్ధమైన తలంపులను కూడా మన బుర్రలోకి తీసుకొస్తాయి. That's why we should bring our every imagination into captivity to the obedience of Christ. That is, captivity to the word of God. అందుకే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు అని ఉంది చూడండి. ఆ విధముగా మనము మన తలంపులన్నింటినీ కూడా, ఆలోచనలన్నింటినీ కూడా క్రీస్తు యొక్క ఆధీనంలోకి తీసుకురావాల్సి వస్తుంది. See, for example, how our thoughts or our imagination could be to the obedience of Christ is, the verse says, acknowledge God in all your move, he will direct your path. మనం గమనించినట్లయితే అది ఎలాగ మనం చేయగలుగుతామంటే మన ప్రతి ఒక్క అడుగులో కూడా మన తలంపులన్నింటినీ కూడా దేవునికి సమర్పించుకుంటే అప్పుడు మనము నడవగలుగుతాము. No weapons formed against you shall prevail. We have to trust this promise. నీకు విరుద్ధముగా ఉన్న వెపన్స్ ఏది కూడా, ఆయుధాలు ఏది కూడా నిలవలేవు అని చెప్పినప్పుడు అది మనం విశ్వసించాలి. Whoever looks unto him, he will never put them into shame. ఎవరైతే ఆయన వైపుకి తట్టు చూస్తారో వారిని సిగ్గుపడనివ్వరని చెప్పి కూడా ఉంది. Young lions lack, suffer and hunger, but those who look unto him, those who seek the Lord, shall not lack any good thing. సింహము పిల్లలకి ఆకలిస్తుందేమో గాని ఆయన వైపుకి చూసే వారికి ఆకలి అనేది ఉండదు, వాళ్ళకి ఏ లోటు ఉండదని చెప్పి సెలవిచ్చాడు. This is how our imagination should be. Not that, oh, I will be like this. No, God will keep me in a good, God will keep me as a head, not as a tail. అలాంటి తలంపులు ఉండాలి కానీ తప్పు తలంపులు లేకపోతే నెగిటివ్ తలంపులు రాకూడదు మనకి. ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా దేవుడు హెచ్చైన పరిస్థితుల్లోనే ఉంచుతాడు, మన తలగానే ఉంచుతాడు కానీ తోగ్గా చేయడు. As we confess the word of God, the promises of God, it is always, whatever may be the situation, yes and amen in Jesus Christ. మనము దేవుని యొక్క వాగ్దానాలని ఒప్పుకుంటూ ఉంటే ఆయనలో ఎప్పుడు కూడా
అవును ఆమెనుగానే ఉన్నాయి. We know Isaiah 55:8-9, for my thoughts are not your thoughts, my ways are not your ways. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కూడా మనకుంది, నా తలంపులు నీ తలంపులు లాంటివి కాదు, నా మార్గము నీ మార్గం లాంటిది కాదని ఉంది. And we know Jeremiah 29:11, his thoughts towards you and me is of peace and not of evil, to give us a future and a hope. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇవి యెహోవా వాక్కు. Let us trust that his thoughts towards you and me is of pure peace and not of evil, to give us a future and a hope. మనము ఈ వాక్యంలో విశ్వసించాలి. ఆయన మనకి నిరీక్షణ కలుగు చేస్తున్నాడు, ఆయన మనకి సమాధానం కలుగు చేస్తున్నాడు, ఆయన మనకి ఎటువంటి హాని కలుగు చేయడం అన్న విషయం మనము విశ్వసించాలి. The habit of carnal thinking, that is always fearful, what will happen, will I fall sick, or how it will go. See, these are all the things we do not have, these are all the things expresses that we are not trusting God. నాకేమైనా అయిపోద్దేమో, నాకేమైనా మరి అస్వస్థత గురవుతానేమో, లేకపోతే నాకు ఇంకేదైనా జరిగిపోద్దేమో, అలాంటి అన్ని అనుకుంటున్నామంటే ఏంటంటే మనము దేవుణ్ణి విశ్వసించట్లేదు, దేవుణ్ణి నమ్మట్లేదు అని అర్థం. The habit of carnal thinking is a true stronghold. శరీరానికి సంబంధమైన ఆలోచనలు ఒక దుర్గముగా ఉన్నాయి, వాటిని మనం పడగొట్టాలి. It is very hard to let go of the thinking, the things and ways of the world. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు, మార్గముని మనం వదులుకోవడం చాలా కష్టం. But God's power can really break down these strongholds. That's what we read in 2 Corinthians 10th chapter. Our weapons, it is spiritually mighty in God to pull down the strongholds, to pull all the negative thoughts and imagination from our mind. మనము అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము. దేవుని యొక్క తలంపులు, మన తలంపుల్ని ఆయన ఆధీనంలోకి పెడితే మనం ఈ లోక సంబంధమైన అన్ని దుర్గములను కూడా మనము పడగొట్టగలుగుతాము. అవి ఏవి కూడా మన ముందు నుంచోలేవు. So my dear brethren, what I encourage you is, let us remove all the thoughts, negative thoughts, or the things what is going around us. Let us remove everything and let us meditate the word. Let us feed our mind with the living word. మనము ఈ లోకంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా చూసి మనం కంగారు పడిపోయి ఏదో చెడ్డతనం తీసుకొచ్చి అలా చేయడం బదులు కేవలము దేవుని యొక్క వాక్యం మీదే మనం ఆధారపడి ఆ వాక్యాన్ని విశ్వసించి ఆయన మీదే మనం ఆధారపడదాం. See, God will not come down and do something for you without trusting him and asking him. మనం ఆయన్ని అడగకుండా, ఆయన్ని విశ్వసించకుండా దేవుడు మన దగ్గరికి వచ్చి మనకేది చేయలేడు, చేయడు. But when you confess the promises of God, you cannot keep quiet. He will manifest the promise in your life. కానీ మనం ఆయన యొక్క వాగ్దానాన్ని గనక మనం ఒప్పుకుంటే, ఆయన ఎదురుకుండా మనం అవి ఉచ్చరిస్తే, ఆయన ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చకుండా ఆగడు. So from now on, let us have the words of God in our mind as much as possible. కనుక ఇప్పటి నుండి కూడా మన దేవుని యొక్క వాక్యముని, వచనాల్ని మన మదిలో ఎప్పుడు కూడా తలంచుకుంటూ మనము ఉందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our most gracious Heavenly Father God, thank you for this day. This is the day that you have made for us so that we could be glad and rejoice in it, Father God. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు మీరు మా కోసము తయారు చేసిన రోజు, ఈ దినములో మేము ఆనందిస్తున్నాము. ఈ దినాన్ని మీరు ప్రత్యేకించారు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Yes, Father God, our warfare, the weapons for our warfare are not carnal, but they are spiritual, mighty in God, to pull down all the strongholds from our mind. దేవా, మరి మా యుద్ధోపకరణాలు శరీరమైనవి కాదు కానీ పరిశుద్ధమైనవి దేవా. వాటికి ఇచ్చిన ఆ యుద్ధోపకరణాల ద్వారా మేము ఎలాంటి
దుర్గమ్మనైనా సరే మేము పారదోలగలుగుతాం దేవా. Spirit of God, strengthen my brethren and myself so that we will feed on your word more and more. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారా నేను, బ్రదర్స్ అందరూ కూడా, సిస్టర్స్ అందరూ కూడా ఇంకా ఎదిగి ఇంకా మీలో మేము ముందుకు సాగగలిగేటట్టు చేయండి దేవా. I give the rest of the time into your reign and presence, Father God. Use your son so that we all could be edified and encouraged and strengthened. మిగిలిన సమయం కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం దేవా. సహోదరుని ద్వారా మీరు మాట్లాడండి. మీ అందరము కూడా మీ వాక్యము, మీ మాటలు సహోదరుని ద్వారా విని ఎంతో ఉత్తేజం పొందేటట్టు చేయండి దేవా. Thank you for the Spirit of God upon Brother Anurag, who could bring out the truth in a different language. బ్రదర్ అనురాగ్ ద్వారా కూడా మరి ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆయన మీద కూడా మీ పరిశుద్ధాత్మ ఉంచినందుకు మీకు థ్యాంక్ యూ దేవా, ధన్యవాదాలు దేవా. Give you all glory, honor and praises. In Jesus Christ's name I pray. సమస్త Amen. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాం దేవా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం దేవా. ఆమేన్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన దేవుడైన యెహోవా నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. Every situation, every time He is good. ప్రతి సమయంలోనూ ప్రతి పరిస్థితిలోనూ ఆయన మంచివాడు. Today God has given me a special subject so that we should look around us. ఈ రోజు దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇచ్చాడు. ఆ అంశం ద్వారా మనము మన పరిసరాలను కూడా చూడాలి. And this message is for not the children of God, for our this message remains the responsibility of the children of God. ఇది ఈ వాక్యము, ఈ సందేశము దేవుని యొక్క పిల్లల యొక్క అది రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళ బాధ్యతగా ఉంది. And today we are going to see something very new. చాలా క్రొత్త విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ. And let us turn to book of Ezekiel, 37th chapter. ఎజికియల్ 37వ అధ్యాయం చూద్దాం మనము. Ezekiel was a prophet, major prophet, dealing with the Lord directly, bringing his message to the people. యెహెజ్కేలు పెద్ద ప్రవక్తల్లో ప్రవక్త. అతను దేవుని యొక్క సందేశాన్ని మనుషులకి డైరెక్ట్ గా తీసుకొస్తూ ఉండాడు. One day the hand of the Lord came upon Ezekiel, ఒక రోజు హెజెకియల్ మీదకి దేవుని యొక్క చెయ్యి వచ్చి, and the Spirit of God, the Lord, took him to a valley. పరిశుద్ధాత్మ అతన్ని ఒక లోయలోకి తీసుకెళ్ళింది. And the valley is not a beautiful place. It was not a pleasant scene. ఆ లోయ మనం గమనించినట్లయితే చాలా అందమైన లోయ కాదు, చూస్తానికి అందంగా ఏమి ఉండలేదు. We love to see or travel to the valleys where everything is greenery, everything is pleasant. మనము ప్రయాణం చేసేటప్పుడు మంచిగా పచ్చగా ఉన్న ఆ లోయలో అవన్నీ చూడాలనుకుంటాం మనము. But this valley is a different valley. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోయ ఈ చాలా భిన్నమైన లోయ. And verses 1 says it was full of bones. మనము 37వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ అని ఉంది చూడండి. Just imagine a valley, a vast place full of bones. ఒక్కసారి ఊహించుకోండి, ఆ లోయ ఉంది, ఆ లోయ నిండా ఎముకలు ఉన్నాయి. From where these bones have come? ఆ ఎముకలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? Definitely somebody might have killed or slain some time back, or maybe a battle, people were killed. బహుశా ఒక యుద్ధంలోనే ఎప్పుడో ఎంతో మంది అక్కడ మరి హతం చేయబడ్డారు, చంపబడ్డారు. And in those days, when battles were going on, nobody could bury people. ఆ కాలంలో యుద్ధం జరిగిన తర్వాత ఎవరు పాతి పెడతానికి అవకాశం ఉండేది కాదు. And the bodies were laying on the field. అలాగే అంతా ఎన్ని పడి ఉండేవి. Verses 2 says, He led me to and fro among them, and I saw great many bones on the floor of the valley, bones that were very dry. మనం గమనించినట్లయితే 2వ వచనంలో ఎముకల అనేకములు ఆ లోయల్లో కనపడెను, అవి కేవలము ఎండిపోయినవి. Many bones, very dry bones.
అనేకమైన ఎముకలు ఉన్నాయి, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. What is the message we are getting out of this? దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తోంది? These people were dead long time back. ఎండిపోయిన ఎముకలు అంటే ఏంటి? ఎప్పుడో చాలా కాలం క్రితమే చనిపోయారన్నమాట. A multitude of people died that place, and it's a long time back. It's all dried up. లెక్కలేనంత మంది ఎంతో కాలం క్రితము అక్కడ చనిపోయారని మనకు అర్థమవుతోంది. Bones are piece by piece. It's not all connected. అవన్నీ కూడా ఎముకలన్నీ కూడా అలా పడేసి ఉన్నాయి అన్నమాట. అన్ని ఒక చోట గుంపుగా కూడా లేవు. Here the Lord was asking Ezekiel one question. యెహెజ్కేలుని దేవుడు ఈ సమయంలో ప్రశ్న అడుగుతున్నాడు. Very complicated question. చాలా క్లిష్టమైన ప్రశ్న. The Lord asked me, Son of man, can these bones live? 3వ వచనం చూడండి. ఆయన ఏమని అడుగుతున్నాడు దేవుడు యెహెజ్కేలుని? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? He will not even go to that place. మనం అలాంటి ప్రదేశానికే వెళ్ళాం. Somebody says, brother, let us go to this place to minister the word of God. We think whether it is a safe place to proclaim the word of God. ఎప్పుడన్నా సరే ఎవరన్నా బ్రదర్ అక్కడికి వెళ్ళి మన దేవుని పరిచర్య చేద్దాం, వాక్య సందేశం చేద్దాం అని చెప్తే మనం ఒకసారి ఆలోచిస్తాం, అక్కడికి వెళ్ళొచ్చా లేదా, అది మనకి సురక్షితమైన ప్రదేశమా కాదని ఆలోచిస్తాం. When the Lord took Ezekiel to the valley of bones, definitely he was not in comfortable situation. ఎముకలతో నిండిన లోయ దగ్గరికి యెహెజ్కేలుని దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా యెహెజ్కేలు పరిస్థితి అంత ఆనందంగా ఉండదు. Maybe in the corner of his mind he would have asked question, Lord, why you are bringing me to the among bones? అతని మైండ్ చివరిలో ఎక్కడ మధ్యలో ఉండుండొచ్చు కూడా, దేవా ఎందుకు ఇలాంటి ప్రదేశానికి నన్ను తీసుకొచ్చావని. Now above all he was asking one question, Son of man, can these bones live? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటి? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? The Lord put Ezekiel into a complicated situation. చాలా క్లిష్ట పరిస్థితుల్లో యెహెజ్కేలుని దేవుడు పెట్టేశాడు. He cannot say yes, he cannot say no. అవునని చెప్పలేడు, కాదని చెప్పలేడు. Because both are not in his hand. ఎందుకంటే రెండు కూడా యెహెజ్కేలు చేతుల్లో లేవు. He didn't have any idea about these bones. ఈ ఎముకల గురించి ఎటువంటి తనకి ఈ విషయాలు తెలియదు. He didn't have any clue that these bones will live once again. ఆ ఎముకలు మరొకసారి బ్రతుకుతాయి అన్న ఆలోచన తనకు ఉండలేదు. So Ezekiel was like me, very smartly answering, "Oh sovereign Lord, only you know about that." మనం గమనించినట్లయితే యెహెజ్కేలు కూడా చాలా తెలివిగా అక్కడ జవాబు ఇచ్చాడు. యెహోవా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. So you put the ball in the Lord's court. యెహెజ్కేలు ఏం చేశాడు? ఆ బాల్ ని, ఆ తలంపుల్ని కూడా ఆయన చేతుల్లోనే పెట్టాడు, దేవుని చేతుల్లో. Just let us think 1 minute. ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించండి. In our family, in our situation, in our very own family, do we have any dry bones, dead dry bones? మన పరిస్థితుల్లో, మన కుటుంబంలో, మన చుట్టుపక్కల వారు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మన చుట్టాల్లో కానివ్వండి, ఎండిపోయిన ఎముకలు ఏమైనా ఉన్నాయా? What do you mean by dry bones? ఎండిపోయిన ఎముకలు అంటే ఏంటి? Some people are in Telugu, this word I like, panikirane manishi. కొన్ని విషయం మన తెలుగులో అంటూ ఉంటారు, పనికిరాని మనిషి అంటూ ఉంటారు కదా. Yes. See, we say that, oh, he is useless. We gave up this man. ఇతను ఎందుకు పనికిరాడు, ఇతను మేము వదిలేసాము, ఇంకా పట్టించుకోవడం మానేసాం అంటూ ఉంటారు. And no chance for this man. ఇతనికి ఎటువంటి అవకాశం లేదు. I know many sisters have come to Gulf to work because some dry bones are back in India. చాలా మంది సహోదరులు గల్ఫ్ దేశానికి పనికొచ్చారు, ఎందుకంటే వారి కుటుంబంలో చాలా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. Maybe husband, maybe father, they are not useful to the family, they are like dry bones. బహుశా భర్త అయి ఉండొచ్చు, లేకపోతే తండ్రి అయి ఉండొచ్చు. వారు కుటుంబానికి ఏ విధంగానూ సహాయపడకుండా ఎండిపోయిన ఎముకలుగా ఉంటున్నారు. Now there is a question, do you think that these dry bones can live?
కానీ ఇక్కడ ప్రశ్న ఉంది, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? All the way from India you came to this place భారతదేశం నుండి మరి ఎంత దూరం మీరు వచ్చారు? and you work without any working hours, maybe 10, 12 hours you are working so hard. మరి స్థిరమైన పని గంటలు లేకుండా బహుశా 10 గంటలు 12 గంటలు కూడా పని చేస్తూ ఉండొచ్చు మీరు. And you spend little money, whatever the means to save money and sending to India. మీరు సొంత ఖర్చుల కోసం చాలా తక్కువ ఖర్చు పెట్టుకుని ఎంత దాయగలిగితే అంత దాసి మీరంతా కూడా భారతదేశానికి పంపిస్తారు. It is your love, it is your concern about the family. మీరు అది మీకు ఆ కుటుంబం పట్ల మీకున్న ప్రేమ, ఆ కుటుంబం పట్ల మీకున్న బాధ్యత. But the Lord is asking a question today to you. కానీ దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, Can these dry bones live? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? Now it is the time that you should answer, I should answer. ఇప్పుడు మీరు నేను జవాబు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. We cannot smartly tell the answer to God like Ezekiel. Lord, only you know that. ఎజికియల్ లాగా దేవా నీకే తెలుసని మనం చెప్పలేం. That is the reason this passage is added into the word of God. అందుకనే ఈ సందేశాన్ని, ఈ వాక్యాన్ని దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. The Lord is going to teach you and me how to make these dry bones to live. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతికే విధముగా ఎలాగ మనం చేయగలమో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. The topic of my message is the dry bones live. నేను ఈ రోజు పెట్టుకున్న అంశము ఏంటంటే ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయి. Our normal knowledge, wisdom, it is not possible. మనకున్న మామూలు ఆలోచనలతో జ్ఞానముతో అది సంభవం కాదు. Dry bones definitely cannot live. ఎండిపోయిన ఎముకలు ఖచ్చితంగా బ్రతకలేవు. This is what we studied, we have the experience. మనం చదువుకున్నాం, మనకున్న అనుభవం అది. But the Lord is telling, Son of man, you need to do something so that these dry bones can live. నరపుత్రుడా, నువ్వేదో ఒకటి చెయ్యాలి, అలా చేయటం ద్వారా ఈ ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతుకుతాయని చెప్తున్నాడు. Verses 4 says, 4వ వచనం చూసినట్లయితే, Then he said to me, prophesy to these bones and say to them, dry bones, hear the word of the Lord. This is what the sovereign Lord says. 4-5 వచనాలు మనం చూద్దాము. ముందుగా 4వ వచనం చూద్దాము. అందుకాయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. If somebody tells me to talk to dry bones, then I will think that, oh, something is wrong with this man. ఎవరన్నా సరే ఈ ఎండిపోయిన ఎముకలతో నన్ను మాట్లాడమని చెప్తే నేను వెంటనే అనుకుంటాను, ఆ చెప్పే వ్యక్తిలో ఏదో తేడా ఉందనుకుంటాను. Who is mad now, whether it is this man or me? అలా చెప్పే వ్యక్తికి మరి మతి స్థిమితంగా లేదా, లేకపోతే నేను మతి స్థిమితం లేదా నాకు? The Lord is telling this man, Ezekiel, a prophet, number one prophet, to talk to dry bones. ఎజికియల్కి దేవుడు చెప్తున్నాడు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని. Prophecy to these dry bones. ప్రవచన చేయమంటున్నాడు చూడండి అక్కడ. What do you mean by prophecy? ప్రవచన చేయటం అంటే ఏంటి? Normally people think that prophecy means telling some fortune about the future. ప్రవచన అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే భవిష్యత్తు గురించి ఏదో చెప్పడం. He is the best man of God telling prophecy. దేవుని వ్యక్తి ఇతను ప్రవచిస్తున్నాడు అంటారు. Prophecy is nothing but just conveying the word of God. ప్రవచన అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటని మనకి అందజేయటమే. Dry bones, hear the word of the Lord. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినుడి, ఆలకించుడి. Hallelujah. హల్లెలూయా. When you talk or when you convey the word of God, even dry bones will hear it. మనము దేవుని యొక్క మాటని అందజేస్తే ఎండిపోయిన ఎముకలు కూడా వింటాయి. Many times I used to think, what is the use of teaching all these people? వీళ్ళందరికీ నేను చెప్పడం ద్వారా ప్రయోజనం ఏంటని చాలాసార్లు అనుకునేవాడిని. Whatever I teach, these people are not changing. ఏం చెప్పినా సరే వాళ్ళు మారట్లేదు. But the Lord told me very clearly today.
కానీ ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. It is not your duty to think about all this, the result of your teaching. నువ్వు చేస్తున్న ఈ మీ మాటలు, నువ్వు చేస్తున్న పరిచర్యకి జరగబోయే దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నీది సంబంధం కాదు. Your duty is just to tell the word of God. నీ బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడమే. Don't think that whether they are dry bones or intellectual people. వారు ఎండిపోయిన ఎముకల లేకపోతే జ్ఞానం కలిగిన వారు అన్న విషయాన్ని ఆలోచించద్దు. So Ezekiel was blinking, looking all around to the bones. How I'm going to talk to these bones? ఈ ఎజెకియేలు అన్నిటి వైపు ఆ ఎముకల్ని చూసి వీటితో ఎలా మాట్లాడాలనుకుంటుంటాడు. The Lord clearly told that dry bones hear the word of God. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. Then Ezekiel said, "Oh, it's not my problem, it is God's problem. Whatever he says, I will do it." ఇది దేవుని సమస్య, నా సమస్యగా దేవుడు ఎలా చెప్తే అలా నేను చేస్తానని ఎజెకియేలు చేశాడు. Verses 7 says, "So I prophesied as I was commanded." 7వ వచనం చూసినట్లయితే, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. God is not requesting you to do. దేవుడు మిమ్మల్ని వేడుకొంటలేదు. He is commanding you to speak the word of God. ఆజ్ఞ ఇస్తున్నాడు, వేడుకొంటలేదు ఆయన. Dear children of God, today we learn this lesson. ఈ రోజు మనం ఈ పాఠం నేర్చుకుంటున్నాము. God is telling you to use His word to speak to the dry bones. ఆయన యొక్క వాక్యాన్ని ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. Today you are always worrying about your husband who is drinking too much back in India. ఈ రోజు భారతదేశంలో అక్కడ ఉన్న మీ భర్త బాగా ఎక్కువ తాగుతున్నాడని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. Who is not supporting or responsible in the family. ఏ విధంగాని కుటుంబానికి సహాయం చేయటం లేదు, బాధ్యత తెలుసుకోవట్లేదు. Always you are crying in your heart, why God gave me this man, this husband. హృదయంలో నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఇలాంటి భర్త నాకు ఎందుకు ఇచ్చావు అని. From today onwards you consider him as a dry bone. ఈ రోజు నుండి నువ్వు అతను ఎండిపోయిన ఎముకగా ఆలోచించు. Being the child of God, God has given you a responsibility. దేవుని యొక్క కుమార్తెగా నీకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. You have the word of God. దేవుని యొక్క వాక్యం నీలో ఉంది. God has given you the word. దేవుడు నీకు ఆ వాక్యాన్ని ఇచ్చాడు. And today he is commanding, speak the word of God. ఈ రోజు ఆయన నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని ఆ మాటని మీరు పలకండి, ఆజ్ఞ ప్రవచించండి. Ezekiel has decided, as he has commanded to me, I will speak to the word of God. ఎజెకియేలు ఏం చెప్తున్నాడు అక్కడ, ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారం అంటున్నాడు. అదే విధంగా మనం కూడా చేయాలి. Hallelujah. హల్లెలూయా. Ezekiel spoke the word of God. ఎజెకియేలు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటించాడు, ప్రవచించాడు. What happened? అప్పుడు ఏం జరిగింది? Verses 7 is the second part. And as I was prophesying, there was a noise, a rattling sound, and the bones came together, bone to bone. I looked up, the tendons and flesh appeared on them, and the skin covered them, but there was no breath in them. 7వ వచనం 2వ భాగం నుండి 8వ వచనం కూడా మనం చూద్దాము. నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. Hallelujah. హల్లెలూయా. Dry bones lost their lives so many years back. Today there is action, there is a reaction because of the word of God. ఎండిపోయిన ఎముకలు ఎప్పుడో చచ్చిపోయినవి. ఈ రోజు దేవుని యొక్క వాక్యం గురించి వాటిలో ఒక మార్పు కనపడింది. Here the word of God is not talking about which word Ezekiel has spoken. ఎజెకియేలు ఏమి ప్రవచించాడో ఆ మాట గురించి అక్కడ తెలియట్లేదు, మనకు చెప్పట్లేదు. You may be wondering, brother, what word I should speak to my husband who is far away from this place. మీరు అనుకుంటూ ఉండొచ్చు, భర్త ఎక్కడో దూరంలో ఉన్నాడు, ఆ భర్తతో నేను ఏం మాట్లాడగలని అని అనుకుంటూ ఉండొచ్చు. I don't know. నాకు తెలీదు. But you can get the word from the Lord.
కానీ దేవుని దగ్గర నుండి నీకు ఆ మాట వస్తుంది. And you can speak that word to your husband who is a dry bone. అప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని ఎండిపోయిన నీ ఎముకలాగా ఉన్న నీ భర్తతో నువ్వు మాట్లాడగలుగుతావు. Dear sister, dear brother, I am challenging you today. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులా, నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను. If you start proclaiming, prophesying or speaking the word of God to your dear ones who are dry bones, there will be some action. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రవచించినట్లయితే మీ కుటుంబంలో ఎండిపోయిన ఎముకలుగా ఉన్న వారికి ఖచ్చితంగా మార్పు వస్తుంది. See, here the word of God is very clear. There was a noise, a rattling sound, bones came together, bone to bone, and looked and the tendons, flesh and skin all appears because the word of God is spoken to them. దేవుని యొక్క వాక్యము ప్రవచించితే ఏం జరిగిందో మనం అక్కడ చూడండి. గడగడమని ధ్వని రావటం చూసాం మనము. ఎముకలతో ఒక ఎముక ఇంకో ఎముక కలుసుకోవటం మనం చూస్తున్నాము. నరములు మాంసములు కూడా వాటి మీదకి రావటం చూస్తున్నాం మనము. చర్మము కూడా వచ్చిందని చూస్తున్నాం మనము. My question is, why can't God do this job? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పని దేవుడే చేయొచ్చుగా. Why he is bringing Ezekiel to speak the word of God so that all these changes can happen to the right bones? ఎజిక్యల్ని ఎందుకు తీసుకొచ్చి దేవుడు ఎజిక్యల్ని ఎందుకు ప్రవచించమని చెప్తున్నాడు ఈ పని జరగటానికి? Today God is teaching you and me. ఈ రోజు దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నాడు. God has given you and me this word. దేవుడు నీకు నాకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, ఈ వాక్యాన్ని ఇచ్చాడు. You need to speak this word to revive people, to bring people into life. ఈ వాక్యాన్ని మీరు మాట్లాడి ప్రవచించి ప్రకటించి మనుషుల్ని మళ్ళీ జీవం పుంజుకునేటట్టు చేయాలి మీరు. The word of God is not to read, just to read and enjoy. You need to use this word. దేవుని యొక్క వాక్యం మనం చదివి మనకు మాత్రమే సంతృప్తి పొందడానికి కాదు, మనం అది మరి ఉపయోగించాలి కూడా. What word Ezekiel has spoken, I don't know. ఎజిక్యల్ ఆ ఎండిపోయిన ఎముకలతో ఏం మాట్లాడాడో నాకు తెలియదు. It was not recorded in the word of God. దేవుని వాక్యంలో అది రాయబడలేదు. But one thing sure, he spoke the word of God. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం అతను వాక్యం మాట్లాడాడు. There is a reaction. అక్కడ వెంటనే ఒక మరి మార్పు కనబడింది. Immediately a noise, a rattling sound, all bone to bone joining. This reaction started taking place. ఎప్పుడైతే ఎజిక్యలు దేవుని యొక్క మాట ప్రవచించాడో వెంటనే ఆ గడగడ సౌండ్ మొదలైంది. దాని తర్వాత ఒక ఎముక ఇంకో ఎముక కలుపుకోవడం మొదలైంది. Now we could see dry bones as human beings. ఎండిపోయిన ఎముకల్ని ఇప్పుడు మనం మానవులుగా చూడగలుగుతున్నాం. They have everything. అన్నీ ఉన్నాయి. And bones are all joined together, nervous system, flesh, skin, everything. Beautiful structure we can see. ఇప్పుడు మానవులుగా తయారైపోయారు. వాళ్ళు మనం చూస్తున్నాయంటే ఎముకలు కలిసిపోయినాయి, నరాలు వచ్చేసినాయి, మాంసం వచ్చేసింది, చర్మం వచ్చేసింది, మంచిగా అందంగా ఉన్న మానవులుగా ఉన్నారు వాళ్ళు. And Ezekiel might have stunned to see all these people. అలా వాళ్ళని చూసి చాలా మరి ఎజిక్యల్ కంగారు పడి ఉండొచ్చు, కూడా కంగు తినొచ్చు. Just imagine a valley full of bones, now valley full of human beings. ఒకసారి ఊహించుకోండి, ఎండిపోయిన లోయల నిండా ఎండిపోయిన ఎముకలతో ఉన్న లోయ ఒక్కసారి మానవులతో నిండిపోతే ఎలా ఉంటుంది ఊహించుకోండి. This all happened because the word of God. ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని యొక్క వాక్యము. Hallelujah. హల్లెలూయా. I believe, you believe. Better you believe. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. నమ్మటం మంచిది. And the word of God has the power. దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది. From today onwards, when you read the word of God, you realize that it is a powerful weapon in your hand. ఈ రోజు నుండి మీరు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు అది మీ చేతిలో ఒక మంచి ఆయుధంగా, శక్తివంతమైన ఆయుధంగా ఉందని ఆలోచించండి. I don't know, I have this experience. When I read the word of God, and sleep comes to me. మరి నాకు ఎప్పుడు జరిగేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం చదువుతున్నానంటే నాకు నిద్ర వస్తుంది. The devil knows that. Don't use the word of God, the power of God.
అపవాదికి తెలుసు మనము దేవుని యొక్క వాక్యము ఉపయోగించకూడదు, దేవుని యొక్క శక్తిని ఉపయోగించకూడదు. Immediately he gives the sleep to you. వెంటనే మనకి ఆ నిద్ర అనేది వస్తుంది. From today onwards, you better have a challenge. ఈ రోజు నుండి మీరు ఒక సవాలు తీసుకోండి. More word of God. ఎక్కువ దేవుని వాక్యం చదవండి. You don't know which word you are going to use, which time. ఏ సమయంలో ఏ వాక్యాన్ని మీరు ఎలాగ ఉపయోగిస్తారో మీకు తెలియదు. God is telling you, prophesy my word. దేవుడు మీకు చెప్తున్నాడు, నా వచనాన్ని మీరు ప్రవచించండి. There will be miracles because you speak my word in the appropriate place. ఆ సమయానుసారముగా ఆ పరిస్థితుల్లో ఆ ప్రదేశంలో మీరు నా వాక్యం మీరు ప్రవచిస్తారు కాబట్టి మీరు అక్కడ అద్భుతాలు చేయగలుగుతారు. A wonderful miracle has happened. Dry bones are now standing as human beings. మంచి అద్భుతం జరిగింది. ఎండిపోయిన ఎముకలు మానవుల్లాగా నుంచున్నారు. But again the word of God is telling some secret that these people were no breath in them. కానీ ఇంకొక విషయం అక్కడ ఉంది, మనం గమనించినట్లయితే ఏంటంటే అక్కడ వారిలో జీవాత్మ ఉండలేదు. Hallelujah. హల్లెలూయా. Many churches, people come and go without breath in them, the Spirit of God in them. చాలా సంఘాల్లో కూడా మరి మనుషులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ, కానీ దేవుని యొక్క జీవాత్మ ఉండదు. That is the reason we see many fights in the churches back in India, even in Oman. I've seen so many. Why people are fighting? Because there is no Spirit of God, the breath of God. ఎందుకు మరి ఆ సంఘంలో అంత గొడవలు అవన్నీ జరుగుతున్నాయి మన దేశంలో, భారతదేశంలో నుండి ఇక్కడ కానివ్వండి ఎక్కడన్నా సరే? ఎందుకంటే పరిశుద్ధాత్మ అక్కడ లేదు, దేవుని యొక్క జీవాత్మ ఆ సంఘంలో లేదు. And again the Lord was telling Ezekiel, prophecy to the breath, prophecy, son of man, and say to it, this is what the sovereign Lord says, come from the four winds, O breath, and breath into these slain, that they may live. మరొకసారి దేవుడు ఎజెకీయల్కి ఏం చెప్తున్నాడంటే, మరొకసారి ప్రవచించమని చెప్తున్నాడు. మనకి అక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ 4 దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. Hallelujah. హల్లెలూయా. Now they are people of life. ఇప్పుడు వారు జీవము గల మానవులుగా ఉన్నారు. Because the Spirit of God, the Spirit of life has entered into them. ఎందుకంటే వారిలోకి జీవాత్మ వచ్చింది, దేవుని యొక్క ఆత్మ వారిలోకి ఊదబడింది. Verses 14 says, 14వ వచనం చూస్తే, I will put my spirit in you and you will live and I will settle you in your own land. మన 14వ వచనం చూసినట్లయితే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. Many Christians, they don't know what is the Spirit of God. చాలా మంది క్రైస్తవులకి దేవుని యొక్క ఆత్మ గురించి తెలియదు. Today is the period of the Spirit of God. ఇప్పుడు ఈ సమయము దేవుని యొక్క ఆత్మకు సంబంధించిన సమయము. This is the dispensation of the Spirit of God. ఇది దేవుని యొక్క ఆత్మ చెప్తున్న విషయము. Jesus Christ came to this world and earned salvation for mankind. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవులకి రక్షణ పొందేటట్టు చేశాడు. And he has gone back to his Father. ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. As he has promised, while going back, he sent the Spirit of God on this earth. ఆయన వాగ్దానం చేసిన విధంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను ఆయన ఈ లోకంలోకి పంపించాడు. The Spirit of God is reigning on this earth. పరిశుద్ధాత్మ ఈ లోకమును ఏలుతోంది. The Spirit of God is already in you, with us. పరిశుద్ధాత్మ మనలో ఉంది, మనతో పాటు ఉంది. Many people are over smartly praying, Lord, come down, come down. Spirit of God, come down. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, పరిశుద్ధాత్మ రా దిగిరా అని చెప్పి. Digira, digira. దిగిరా అని చెప్తూ ఉంటారు. No, he is already here. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉంది ఆల్రెడీ. On Pentecostal day, the Spirit of God came to this world. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చింది. It is your responsibility, my responsibility to receive the Spirit of God in our lives.
మన జీవితంలోకి పరిశుద్ధాత్మని అంగీకరించడం అనేది మన బాధ్యత. And if you receive the Spirit of God, మనం పరిశుద్ధాత్మని అందుకుంటే verses 14 very clearly says, you will live. 14 వచనం ఖచ్చితంగా మనకు సెలవు చేస్తుంది ఏంటంటే మీరు బ్రతుకుతారు. Dry bones are not living. ఎండిపోయిన ఎముకలు జీవించట్లేదు. All these dry bones which are made as a human being, they are not living. మానవులుగా మారిపోయిన ఈ ఎండిపోయిన ఎముకలు కూడా బతుకుతలేదు. Now, when they receive the Spirit of God, they live. కానీ దేవుని యొక్క ఆత్మ వారు అంగీకరించినప్పుడు వారిలోకి వచ్చినప్పుడు వారు నివసిస్తున్నారు. When the Spirit of God lives in you, it is the promise of God that I will settle you in your own land. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీలోకి వస్తుందో అప్పుడు మనం గమనించినట్లయితే మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదనని చెప్పి తెలియజేస్తున్నాడు దేవుడు. Which is your land? మీ దేశం ఏంటి? I have the Indian passport, brother. నా దగ్గర ఇండియా పాస్పోర్ట్ ఉంది బ్రదర్. I have, I don't know whether some people will say British passport or Omani passport. ఒమాన్ పాస్పోర్ట్ ఉంది, లేదా బ్రిటిష్ పాస్పోర్ట్ ఉందని చెప్తారు. Whatever the passport, ఏదన్నా పాస్పోర్ట్ అవనివ్వండి, when this breath is stopped, ఈ శ్వాస ఆగిపోతే which country you belong? ఏ దేశానికి చెందిన వాళ్ళు మీరు? Can you say that I am an Indian? అప్పుడు భారతదేశం అని చెప్పగలరా? Can you say that you are a British? మరి ఇంగ్లాండ్ దేశం, బ్రిటిష్ దేశం అని చెప్పగలరా? You know what is your name when this breath is stopped? ఈ శ్వాస మన ఊపిరి ఆగిపోతే మన పేరేంటి తెలుసా? Body. బాడీ అని చెప్తారు, శరీరం అని చెప్తారు. When the body is, they are going to bury. ఎప్పుడు దాన్ని పాతి పెడతారా? బాడీని పాతి పెడతారని చెప్తారు. Nobody will say that when you are going to bury John Jeevaratnam. జాన్ జీవరత్నంని లేకపోతే అనురాగిని ఎప్పుడు బరీ చేస్తారని ఎవరు చెప్పరు. They will say body only. బాడీ అనే చెప్తారు వాళ్ళు. You will lose your name. మీ పేరు పోతుంది. You will lose all your education titles. మీకున్న మరి మీ చదువు, మీకున్న బిరుదులన్నీ కూడా పోతాయి. All your fame, whatever it is, property, you will lose just like that. మీకున్న ఆస్తి అవనండి, మీ అర్హత అవనివ్వండి, లేకపోతే మీకు పేరు ప్రతిష్టలు అవనండి, అన్ని కూడా అలాగే పోతాయి. You will get only one name, body. ఒకే ఒక పేరు ఉంటది ఆ శరీరంలో, లేకపోతే బాడీ, భౌతికాయం. If you are filled with the Spirit of God, you will live, and God is promising that He will settle you in your own land. దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే ఆయన ఏం సెలవిస్తున్నాడు? మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. Which is my own land? నా దేశం ఏది? My permanent land. నా శాశ్వతమైన దేశము. Yes, that is the land, the kingdom of God. అది దేవుని యొక్క రాజ్యము. I am going to live there for everlasting to everlasting. ఆ దేవుని యొక్క రాజ్యంలో నేను నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు జీవిస్తాను. Every child of God has the confidence that they are going to live with Jesus Christ from everlasting to everlasting. ప్రతి దేవుని యొక్క బిడ్డకి కూడా ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు వారితో కలిసి మనము నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు జీవిస్తాము. Hallelujah. హల్లెలూయా. Now let us go back just 1 minute. ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. Dry bone in your house. మీ ఇంట్లో ఉన్న ఎండిపోయిన ఎముకలు. A dry bone, good for nothing, troubling you, troubling the family. ఒక ఎండిపోయిన ఎముకలు మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. How to revive that man? How to make that man to live? అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎలాగ జీవింప చేయగలుగుతారు? Your tears, your cry, all your effort to earn more money, to sending him will not help him. మీరు ఏడుస్తున్నా కొద్దీ, లేకపోతే మీరు ఎంత బాధపడుతున్నా సరే, మీరు ఎంత సంపాదించి అక్కడికి పంపించినా సరే ఏమీ ప్రయోజనం లేదు. Only the word of God. కేవలం దేవుని యొక్క వాక్యమే. Don't ask me which word, brother. ఏ వాక్యం అని అడగద్దు మీరు. You have the word of God in your hand. మీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉంది. Read this word. దేవుని వాక్యం చదవండి. Suddenly He will give one word. ఒక మాటని ఆయన ఇస్తాడు మీకు. And send that word to your husband. ఆ మాటని మీ భర్త దగ్గర పంపించు. Don't shout and send messages through WhatsApp or whatever to your husband.
గట్టి గట్టిగా అరుస్తూ వాట్సాప్ ద్వారా గానీ ఇంక దేంట్లో ద్వారా గానీ మెసేజ్ పంపించొద్దు. Send only the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పంపించండి. Now media, you get lot of words of God. ఈ కాలంలో మనకి చాలా దేవుని యొక్క వాక్యాలు కూడా మనకి సోషల్ మీడియాలో వస్తున్నాయి. You read it and meditate upon that and send to your husband. మీరు చదవండి, ధ్యానం చేయండి, మీ భర్తకు పంపించండి. Send to your son. మీ కుమారునికి పంపించండి. You don't know how God is going to work on his life. అతని జీవితంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో మనకు తెలియదు. The word of God says there definitely there will be a noise, there will be a change. ఖచ్చితంగా ఒక మార్పు అనేది ఉంటుంది. Just because of the word of God. కేవలము దేవుని యొక్క వాక్యం గురించే. God will revive him. దేవుడు మరొకసారి దాంట్లో జీవం పోస్తాడు. Once God has revived and you get a good news. ఒకసారి దేవుడు జీవం పోసినప్పుడు మీకు మంచి వార్త వినపడుతుంది. Suddenly you will get a good news from your husband. I stopped drinking. ఉన్నట్టుండి ఒక రోజు మంచి వార్త వస్తుంది, నేను తాగడం మానేశానని మీ భర్త చెప్పొచ్చు. Hallelujah. హల్లెలూయా. Today, sometime back, I heard one of our brother, a Christian man, he was coming and talking to me. Brother, I stopped drinking since 8 months. కొంతకాలం క్రితం నాకు ఒక బ్రదర్ సహోదరుడు వచ్చి నాకు చెప్పాడు, అతను కూడా క్రైస్తవుడే, నా దగ్గరికి వచ్చి చెప్పాడు, బ్రదర్ నేను 8 నెలల నుండి తాగడం మానేశాను అని. Who changed him? అతను ఎవరు మార్చారు? Do you think that his wife? భార్య మార్చిందంటారా? Whenever I see meet his wife, she will be crying, he drinks, he drinks, he drinks. భార్యను ఎప్పుడైతే నేను చూస్తూ ఉంటాను, కలుస్తుంటాను, భర్త తాగుతూ ఉంటాడని చెప్తూనే ఉంటది. I am sure that the word of God has touched him. కానీ నాకు ఖచ్చితంగా తెలుసు దేవుని యొక్క వాక్యమే అతన్ని తట్టింది. And now he is revived. అతనికి మార్పు వచ్చింది. But still he needs the Spirit of God. కానీ అతనికి ఇంకా జీవాత్మ కావాలి. Who can do that? అది ఎవరు చేయగలుగుతారు? Only you can do that. కేవలం మీరే చేయగలుగుతారు. The word of God says that Ezekiel, you prophesy to the breath. Let any corner of the world, let the breath come into this man. ఎజెకియెలుకి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అక్కడ? జీవాత్మ 4 దిక్కుల నుండి కూడా రావాలని చెప్పేసి ప్రవచించమని చెప్తున్నాడు. The Spirit of God came upon not inside of their life. వారిలోకి ఆ దేవుని యొక్క జీవాత్మ వచ్చింది. And all these slain bodies now living bodies. ఇప్పుడు ఆ చనిపోయి ఉన్న ఆ శరీరాలు కూడా ఇప్పుడు జీవము గల శరీరాలుగా ఉన్నాయి. Now they are set for their own land. వారి స్వదేశానికి లేకపోతే వారు నివసింపజేసే వారి సొంత దేశానికి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. Why God is trying to do or trying to use you and me to do this? దేవుడు ఎందుకు మిమ్మల్ని నన్ను ఈ పని చేయడానికి వాడుకుంటున్నాడు? Verses 14, the last part says, then you will know that I am the Lord, I have spoken and I have done it, declares the Lord. మనము 14వ వచనం రెండో భాగం చూసినట్లయితే, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలిసికొందురు, ఇదే యెహోవా వాక్కు. Amen. ఆమేన్. The Lord is doing this. ఇది దేవుడు చేస్తున్నాడు. God is commanding you to do this. దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. Because our God is a sovereign God. ఎందుకంటే మన దేవుడు మరి సర్వాధికారి. He plans to save somebody even if he is a dry bone. ఎండిపోయిన ఎముకగా ఉన్నా సరే అతని దేవుడు కావాలంటే మరి రక్షించగలుగుతాడు. God has chosen that dry bone even before the foundation of the world. ఆ ఎండిపోయిన ఎముకని ఈ భూమి పునాది వేయక ముందే దేవుడు మరి ఎంచుకున్నాడు. Are you ready to be in the hands of God, being used as his instrument like Ezekiel to proclaim or prophesy the word of God? ఎజెకియెల్ లాగా దేవుని యొక్క చేతిలో పనిముట్టుగా నువ్వు ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? Amen. ఆమేన్. See, do you know what is the foundation revelation of the Gideon ministry? గిడియన్ బైబిల్ కి సంబంధించిన అసలు ప్రారంభం ఎలా జరిగిందో మీకు తెలుసా? Gideon ministry, you know what they are doing? ఆ గిడియన్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? The foundation word of Gideon ministry is Isaiah 55:11. మనము గమనించినట్లయితే ఆ గిడియన్స్ సంస్థకి సంబంధించిన
పునాది మాట లేకపోతే మెయిన్ మాట ఏంటంటే మన ఐజియా గ్రంథంలో ఉంది 55:11. 55 అధ్యాయం 11వ వచనము. So is my word that goes out from my mouth, it will not return to me empty, but will accomplish what I desire and achieve the purpose for which I sent it. మనము యెషయా గ్రంథం 55 అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే మనం 10వ వచనం నుండి చూడాల్సి వస్తుంది. తెలుగులోకి వచ్చేటప్పటికి వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తు వానికి విత్తనమును భుజింపు వానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. The words that goes out from my mouth, నా నుండి వెళ్ళు మాటలు, God declares that it will accomplish my purpose, my plan. నేను నెరవేర్చిన పనిని అవి నెరవేరుస్తాయని సెలవు చేస్తున్నాడు ఆయన. It will not return back void, empty. అవి వ్యర్థముగా వెనక్కి రావు. It will achieve the purpose for which I sent. నేను పంపిన కార్యమును సఫలము చేయును. That is the reason the Gideon ministry people are not preaching, they give the word of God. అందుకే గిడియన్ సంస్థ వారు మరి ప్రీచింగ్ చేయరు, సందేశాలు ఎవరు, వారు దేవుని యొక్క వాక్యాన్ని అందజేస్తారు. I was a Gideon some time back. కొంతకాలం క్రితం నేను కూడా ఆ సంస్థలో మెంబర్ గా ఉండాను. Our job is take the word of God and place it, give to people. అప్పుడు నా పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్లి మనుషులకి ఇవ్వటం. Even the ministry says that don't give to people, keep the word of God, let them come and take it. అది మనుషులకి చేతికి ఇవ్వద్దు, అది ఎక్కడైనా మీరు పెట్టండి, వారే వచ్చి తీసుకునే విధంగా చూడండి అని. That is the ministry. అది వారి యొక్క మరి పరిచర్య. Today the Lord is challenging you and me. ఈ రోజు దేవుడు మిమ్మల్ని నన్ను కూడా సవాలు చేస్తున్నాడు. The word of God is available. దేవుని యొక్క వాక్యం అందుబాటులో ఉంది, Take it తీసుకోండి. and take the weapon of God, the power of God in your hand. దేవుని యొక్క ఆయుధాన్ని, ఆయన యొక్క శక్తిని కూడా మీ చేతిలో తీసుకోండి. God's plan will accomplish in your life. ఆయన యొక్క ప్రణాళిక మీ జీవితంలో నెరవేరుతుంది. God will achieve what He is having a plan in your life. మీ జీవితంలో ఆయనకున్న ఆ ఆలోచన నెరవేరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. This is the plan of God. ఇది దేవుని యొక్క చిత్తము. In New Testament we see some funny things happening. కృత నిబంధనలో కొన్ని మనం విచిత్రమైన సంగతులు చూస్తాము. Let us go to Mark 4th chapter. మార్కు సువార్త 4వ అధ్యాయం చూద్దాము. The title of that chapter is Parable of Sower. మనము అది చూసినట్టయితే అక్కడ మరి విత్తువాని యొక్క కథగా చూస్తున్నాం మనము. Sower. మరి ఆ పంట విత్తే అతను అన్నమాట. Verses 3 says, listen, a farmer went out to sow his seed. As he was scattering the seed, some fell along with the path, and the birds came and ate it up. Some fell on rocky places where it did not have much soil. It sprang up quickly because the soil was shallow. But when the sun came up, the plants were scorched and they withered because they had no root. Other seed fell among thorns, which grew up and choked the plants so that they did not bear grain. Still other seed fell on ground, good soil. It came up, grew and produced crop, multiplying 30, 60 or even 100 times. మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే, వినిడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలో పడెను.
ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించెను. Here, the man whom we see is a farmer. మనకు చూసినట్లయితే ఇతను మరి ఫార్మర్ గా ఉన్నాడు. And definitely a farmer knows where to sow the seeds. ఇతనికి ఖచ్చితంగా ఎక్కడ విత్తనాలు వేయాలో తెలుసు. Because he is an expert in his job. అతనికి ఆ వృత్తిలో తనకి మరి చాలా నైపుణ్యత ఉంది. And he takes all the seed in a basket, I don't know, and he started going to sow the seeds. మరి అతను అవన్నీ కూడా సంచిలో వేసుకుని వేస్తూ ఉండాడు. When I was reading this word, I was very carefully asking some questions to the Lord. ఇది చదువుతున్నప్పుడు నేను కొన్ని ప్రశ్నలు దేవుని అడుగుతుండాను. How come, Lord, an expert farmer started sowing his precious seeds on the path? నేను దేవుణ్ణి అడుగుతూ ఉండాను, ఏ విధముగా ఎంతో తెలిసిన ఈ రైతు, వ్యవసాయం బాగా తెలిసిన రైతు అలా విత్తనాలు విత్తుకుంటే ఎలా వెళ్ళిపోయాడు అని అడుగుతున్నాను. The seeds are precious. మరి ఆ విత్తనాలు చాలా అమూల్యమైనవి. Why he started sowing these seeds? He wanted to get a good crop. మరి ఆ విత్తనాలు ఎందుకు విత్తుతుండాడు? మంచి పంట రావాలని. But how come he started sowing on the path? దారిలో ఎందుకు వేస్తుండాడు? Does he not knowing that seeds sown on path will not give crop? దారిలో వేస్తే ఈ పంట రావని తెలియదా తనకి? Okay, the next one, he started sowing some seeds on the rocky places. మరి రాళ్ల మీద వేస్తున్నట్టుగా చూస్తున్నాం మనం. Definitely a smart farmer cannot do this. మరి రాతి నేల మీద బాగా తెలివిగల రైతు అయితే అలాంటి పని చేయడు. And some seeds fell on the thorns, among thorns. కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి. See, path, rocky place, thorns. These are all not the sign of a good farmer. త్రోవలో వేయటం అవనివ్వండి, రాతి నేల మీద వేయటం అవనివ్వండి, ముళ్ళ పొదలు వేయటం అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా మంచి రైతు యొక్క లక్షణాలు కాదు. And I was arguing with the Lord. Lord, he is not a good farmer. ఇతను మంచి రైతు కాదని నేను చెప్తున్నాను. You should have given these seeds to me. I would have gone straight to the good soil. నేను నాకు ఇవ్వాల్సింది దేవా మీరు అవి, నేను డైరెక్ట్ గా మంచి నేల దగ్గరికే వెళ్ళేవాడిని. I could have sown all the seeds in the good soil so that my harvest will be 100%. నేను వీటన్నిటిని కూడా మంచి నేలలోనే వేసి ఉన్నప్పుడు నాకు 100% పంట వచ్చేది అని చెప్పాను. But the Lord was telling, no. కానీ దేవుడు నాకు ఏం చెప్పాడంటే, You read the word clearly, correctly. జాగ్రత్తగా నువ్వు చదువు అని చెప్తున్నాడు. Who is this path people who got the soil, ఈ the seeds? ఈ దారిలో వెళ్తున్న వారు ఎవరు, ఎవరి మీద ఈ విత్తనాలు పండి? See, this farmer is a faithful farmer. Whatever his boss told, go and sow the seeds, and he started sowing. మరి ఈ రైతు కూడా చాలా నమ్మకమైన రైతు. మరి తన యజమాని చెప్పుకుంటాడు, వెళ్ళి విత్తనాలు వేయమని వేసాడు. Whether it is a path or whether it is a rocky place, whether thorns, he started sowing. అది మరి రాతి నేల అవనివ్వండి, దారి అవనివ్వండి, ముళ్ళ పొద అవనివ్వండి, వేయమన్నాడు, వేసేస్తున్నాడు. His business is not to look into the place. ప్రదేశంలో చూస్తాం కాదు. And with us, this sort of people, we have plenty. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు మనకి. People, they are not very serious about their religious part. వారి యొక్క మరి ఆధ్యాత్మిక విషయంలో అంత జాగ్రత్త తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. Sometimes we invite people to the church. కొంతమందిని మనం అప్పుడప్పుడు సంఘానికి ఆహ్వానిస్తాం. They give a reply. వాళ్ళు జవాబిస్తారు, Sustamu, brother. నేను తెలుగులో చెప్పనవసరం లేదు, Sustamu. చూస్తాం బ్రదర్ అంటారు. I consider them all the people of path. వారందరిని మనం గమనించినట్లయితే దారిలో పడిన విత్తనాలుగా మనం చెప్పొచ్చు. This Sustamu people, they listen, immediately devil will come and take away it. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా త్రోవ మీద ఉన్నవాళ్ళు అనమాట. ఇలా వీళ్ళు వింటారు, వెంటనే మరి అపవాదం వచ్చి తీసుకెళ్ళిపోతుంది. Because they are still in the path. ఎందుకంటే వాళ్ళు ఇంకా త్రోవలోనే ఉన్నారు. They don't want to come to the church.
వాళ్ళకి ఆలయంలోకి రావడం ఇష్టం లేదు. or they don't want to come to the presence of God. దేవుని యొక్క సన్నిధికి రావడం వాళ్ళకి ఇష్టం They లేదు. are still in the path. వాళ్ళు ఇంకా త్రోవలోనే ఉన్నారు. Some people, tough people. కొంతమంది చాలా గట్టివైన వాళ్ళు, గట్టివాళ్ళు. నాకు తెలుసు. నాకు తెలుసు అంటారు. See, they are tough people in the mind. వాళ్ళు ఆలోచనలో చాలా దృఢమైన నిశ్చయం ఉన్నవాళ్ళు. And they don't want to listen to the word of God. దేవుని యొక్క వాక్యం అంటే అసలు ఇష్టం లేదు. But God is telling, even they don't want to listen, you sow the seed. వారికి వెంట ఇష్టం లేకపోయినా వాళ్ళకి విత్తు నీ వాక్యాన్ని. Even people are standing in the road, sow the seed. త్రోవలో ఉన్నా సరే నీ వాక్యం పంచిపెట్టు. Some people are among the thorns. ముళ్ళ పొదల్లో కొంతమంది ఉన్నారు. All their life they have problems only. వారి జీవితాంతం ఇబ్బందులే ఉంటాయి. And I don't have to talk about the people of the thorns. ముళ్ళల్లో ఉన్న అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాల్సిన నాకు చెప్పాలి. Definitely you will be having that sort of experience. అలాంటి అనుభవం మీకు కూడా ఉండొచ్చు. All the time problem after problem after problem. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తూనే ఉంటది. People come to church to escape from the problem. మరి ఆలయానికి వచ్చి కొంతమంది ఆ ఇబ్బంది నుండి తప్పించుకోవడానికి వస్తూ The ఉంటారు. word of God comes to them, దేవుని యొక్క వాక్యం వారికి అందుతుంది. but their worries, their problems will choke them. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చింతలన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి అందకుండా చేస్తాయి. No use of the word of God. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనం లేదు. But still the Lord is not fed up. కానీ దేవుడు ఇంకా ఆగలేదు. He is not giving up with this sort of people. అలాంటి వారితో కూడా ఆయన వదిలిపెట్టట్లేదు. Keep on telling his servants, go and sow my seed. కానీ వెళ్ళి విత్తనాలు వెయ్యనే చెప్తున్నాడు. Here the seed is nothing but the word of God. ఇక్కడ విత్తనం అంటే ఏం లేదు, దేవుని యొక్క వాక్యమే. People like us keep on sowing. మనలాంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూనే ఉంటాం. We don't have to bother where we are sowing. అది ఎక్కడ మనం విత్తుతున్నామో మనకు సంబంధం లేదు. Our job is keep on sowing. మన పని ఎలా విత్తడమే. Some seeds fell on ground, good ground. కొన్ని మంచి ప్రదేశంలో పడినాయి. Hallelujah. హల్లెలూయా. And these seeds who fell on the good ground bring harvest. ఏవైతే ఈ విత్తనాలు మంచి నేల మీద పడతాయో అవి కాపుని తీసుకొస్తాయి. And what about this people of path, people of rock, people of thorn? మరి త్రోవలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, రాళ్ళ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ముళ్ళ పొదల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? They are given up, they are useless? వారు ఇంకా వదిలేసినట్టే వాళ్ళని? No, let us go back to the dry bones. కాదు, ఆ ఎండిపోయిన ఎముకల దగ్గరికి మనం వెళ్దాం. Maybe for you and me, we will say that, oh brother, no use of teaching these people. నీకు నాకు వారికి ఎటువంటి చెప్తే ప్రయోజనం లేదనుకోవచ్చు. But the Lord is telling, go back to dry bones. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మన ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళండి. Be faithful like Ezekiel. ఎజికియల్ లాగా నమ్మకంగా ఉండండి. A man standing all alone among dry bones started speaking, preaching. ఎముకల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఆ ఎముకలతో మాట్లాడుతుండాడు. Anybody would have seen him, Ezekiel, preaching to the dry bones, they would have laughed to their heart. మరి ఎజికియల్ అక్కడ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడటం చూసి అందరూ అతను చూసి నవ్వుంటారు కూడా. Modi was a good preacher. డిఎల్ మోడీ చాలా మంచి ప్రీచర్. And suddenly the Spirit of God told Modi, go to this park and preach my word. ఉన్నట్టుండి ఒక రోజు డిఎల్ మోడీ గారికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ ఈ పలానా పార్క్ దగ్గరికి వెళ్ళి వాక్యం అందించాను. Modi was thinking, oh, God has prepared a wonderful crusade to me. అక్కడ మంచి ప్రదేశం దేవుడు నాకు ఏర్పాటు చేశాడు, చాలా మంది వస్తారు అనుకున్నాడు. When he reached to that park, అక్కడ ఆ పార్క్ వెళ్తే there was no cars, no arrangements, no noise. అక్కడ కారులు లేవు, ఎటువంటి అరేంజ్మెంట్ లేవు, ఎటువంటి అలికిడే లేదు. Modi was looking here and there and he thought that he came to the wrong place. అటు ఇటు చూసి నేను తప్పు ప్రదేశానికి వచ్చాను అనుకున్నాడు. But the Spirit of God was telling that go inside. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏం సెలవిస్తుండిందంటే లోపలికి వెళ్ళు పార్కులోకి. And he went there, it was evening, it's dark. సాయంత్రం సమయంలో చీకటి పడుతున్న సమయంలో పార్కులోకి వెళ్ళాడు. And he was looking around, no soul except Modi, there is no human being at all. ఆ లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు, కేవలం ఈయనే ఉన్నాడు. The Spirit of God was telling, start preaching.
అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతూ మొదలు పెట్టమని చెప్పింది. Modi's head started spinning. డిఎల్ మోడీకి ఒకసారి తల తిరిగినట్టు అయ్యింది. I am an eminent preacher, strong preacher. Am I going to preach to myself? నేను చాలా పేరు పొందిన ప్రసంగికుణ్ణి, నేను నా సొంత కోసమే మాట్లాడతానా, ప్రసంగించుకుంటానా అనుకున్నాడు. But the Spirit of God was silent and he was telling, start preaching. కానీ పరిశుద్ధాత్మ అక్కడ ప్రసంగం మొదలు పెట్టమని చెప్పింది. Being a man of God like Ezekiel, he started preaching to the air. ఎజికియల్ లాగానే దేవుని యొక్క వ్యక్తి కాబట్టి అతను గాలిలోనే మాట్లాడుతూ మొదలు పెట్టాడు. And when he started preaching, the word of God was keep on coming to his mind. మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగం ఇస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం వస్తూనే ఉండింది తనకి. That was the powerful preaching ever Modi spoke. అంత మంచి, అంత శక్తివంతమైన ప్రసంగం ఆయన ఇంకెప్పుడు కూడా ఇవ్వలేదు. 1 hour he was preaching. గంట మాట్లాడుతుండాడు. Then he finished his preaching, prayed and he started leaving. గంట మాట్లాడాడు, ప్రార్థన చేశాడు, బయటకు వచ్చేస్తుండాడు. And in the car he was crying. కారులో ఏడుస్తుండాడు. Lord, I can't understand you. దేవా, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నా. All my messages, this was the most powerful message. నా ప్రసంగాలన్నింటిలో ఇదే అన్నిటికన్నా శక్తివంతమైన మా ప్రసంగము. But I wasted this message. కానీ ఈ ప్రసంగం వేస్ట్ అయిపోయింది. There was no listener, no audience for my message. ఈ ప్రసంగానికి ఎవరు కూడా వినలేదు. No answer from the Lord. దేవుని దగ్గర నుండి ఎటువంటి సమాధానం ఉండలేదు. And after many years, చాలా సంవత్సరాల తర్వాత suddenly there was a knock on his door. ఒక రోజు ఆయన తలుపు మీద ఎవరో తలుపు కొట్టారు. 4 people were standing in the midnight. 4 వ్యక్తులు అర్ధరాత్రి బయట నుంచి ఉండారు. And they came inside. వాళ్ళు లోపలికి వచ్చారు. Knelt before Modi. మోడీ ఎదురుకుండా, డిఎల్ మోడీ ఎదురుకుండా మోకరించారు. Started crying. ఏడుస్తూ మొదలు పెట్టారు. Brother, you don't know us, but we know you. మేము మీకు తెలియదు కానీ మీరు మాకు తెలుసు. One day you preached the word of God to us. ఒక రోజు మీరు దేవుని యొక్క వాక్యాన్ని మాకు అందించారు. Only four of us were there. 4 ఉండాము. And you preached the word of God. మీరు మా దేవుని వాక్యాన్ని అందించారు. It has touched and it brought a light to us. అది మమ్మల్ని తాకింది, మా జీవితంలో వెలుగును తీసుకొచ్చింది. Who are these people? ఈ 4 ఎవరో? Bank robbers. బ్యాంకుని దోచుకునేవారు. That day they robbed a bank and they were hiding in that park with a lot of money. వారు బ్యాంకును దోచుకుని ఆ పార్కులో ఆ ధనమంతటితో దాక్కుని ఉండారు. After hearing the word of God, it started working in their lives. వారు దేవుని వాక్యం విన్న తర్వాత వారి జీవితాల్లో మార్పు మొదలైంది. Each one started fighting with each other. ఒకరితో ఒకళ్ళు పోట్లాడుకోవడం మొదలు పెట్టారు. The word of God is correct. దేవుని వాక్యం కరెక్ట్ గానే చెప్తోంది. And if we lead the same life, ఇలాగే మనం జీవిస్తే our life will end up in condemnation. మన జీవితము మరి నిత్య నరకంలోకి వెళ్తుంది. We need to repent and come back to the living God. మనము మరి మారు మనసు పొందాలి, మన తప్పులు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధికి రావాలనుకున్నారు వాళ్ళు. It has taken some time, but all these 4 were keep on pondering on the word of God. కొంచెం సమయం పట్టింది కానీ వీరు 4 కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూనే ఉండారు. That particular day they decided to meet Modi. ఆ రోజు వారు డిఎల్ మోడీని కలుద్దాం అనుకున్నారు. They confessed their sin. వారు ఆ పాపాన్ని ఒప్పుకున్నారు. They accepted Jesus Christ as their Lord and Savior. యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించారు. Do you know something? ఇంకో విషయం తెలుసా? All the 4 became like Modi, a very eminent preachers after their confinement in the prison, because they were the thieves. వారు ఏమైందంటే ఆ 4 కూడా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రసిద్ధమైన ప్రసంగికులుగా అయ్యారు. Hallelujah. హల్లెలూయా. The word of God should be sown unconditionally. ఎటువంటి షరతులు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం విత్తాలి. Don't think that your husband will not listen what you say or you prophesy. మీ భర్త వినడు, మీరు ఏం చెప్తున్నారు, మీరేం ప్రవచిస్తున్నాడు, మీ భర్త వినడు అనుకోవద్దు. God will make it possible. దేవుడు అది సాధ్యం చేస్తాడు. God will bring that dead dry bone into life. ఎండిపోయిన ఎముకల్ని, చనిపోయిన ఎముకల్ని మళ్ళీ జీవం తీసుకొస్తాడు. The dry bone lives. ఎండిపోయిన ఎముకలు జీవిస్తాయి. Finally, I will give you one word. You will understand very clearly the
plan and purpose of God. 1 Corinthians, చివరిగా ఒక విషయం నేను మీకు చెప్తాను, దేవుని యొక్క ప్రణాళిక మీకు అర్థమవుతుంది. 3rd chapter, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము verses 6 to 9. 6 నుండి 9 వచనాలు. Here Paul is writing to the children of God. పౌలు ఇక్కడ దేవుని యొక్క పిల్లలకు రాస్తున్నాడు. And even in those days, there was argument, there was a battle, who is great, who is not great, all these things. ఆ కాలంలో కూడా ఎవరు గొప్పవారు, ఎవరు ఎక్కువ అని చెప్పి ఆలోచనలు ఉండేవి, గొడవలు ఉండేవి. That is the reason Paul was writing very clearly in verses 6. Let me read. I planted the seed, Apollos watered it, but God made it grow. So neither he who plants nor he who waters is anything, but only God who makes things grow. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు. Here what Paul was writing, seeds, the word of God. ఇక్కడ పౌలు రాస్తున్న విత్తనాలేంటి? దేవుని యొక్క వాక్యము. Paul, Apollos, they are all the ministers, God's servants. పౌలు, అపోల్లో కూడా దేవుని యొక్క మరి పరిచారకులే. Paul was claiming, I sowed the seed. నేను విత్తాను. And Apollo watered it. అపోల్లో నీళ్లు పోసాడు. But who made that plant to grow? కానీ అది వృద్ధి కలిగే విధంగా ఎవరు చేశారు? God only. God made it to grow. దేవుడు మాత్రమే అది చేశాడని చెప్తున్నాడు. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. Hallelujah. హల్లెలూయా. Verses 8, the man who plants and the man who waters have one purpose, and each will be rewarded according to his own labor. For we are God's fellow workers, and you are God's field, God's building. 8-9 వచనాలు మనం చూద్దాము. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. One purpose. ఒకే ఒక్క మనకి మరి ఆ గమ్యము. What is the one purpose? ఒకే ఒక్క పని ఏంటి మనకి? Dry bone should live. ఎండిపోయిన ఎముకలు జీవించాలి. In your life, in your family, among you, any dry bone, it has to live. మీ జీవితంలో, మీ కుటుంబ సంవత్సరంలో, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎండిపోయిన ఎముకలు ఉంటే అవి జీవించాలి. No one should go to hell. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. Because you have the seed, you have the word of God, today you start sowing it. ఎందుకంటే మీ చేతిలో ఆ విత్తనం ఉంది, మీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉంది. మీరు ఈ రోజు నుండి అది విత్తనం మొదలు పెట్టండి. Whatever may be the situation of the dry bone, maybe he is in the path, maybe he is in the rocky place, maybe he is among thorns. ఆ ఎండిపోయిన ఎముక త్రోవలో ఉండొచ్చు, రాళ్ల మధ్యలో ఉండొచ్చు, ముళ్ళ మధ్యలో ఉండొచ్చు. Sow the seed. విత్తండి. God will send somebody to water it. ఎవరో దేవుడు ఇంకెవరినన్నా సరే నీరు పోయటానికి పంపిస్తాడు. And God will make it grow. దేవుడే వృద్ధి కలుగు చేస్తాడు. Sometimes we hear a lot of testimonies. Some tough people, some pujaris, some people who are high caste people, they come to the Lord and they are giving testimony. చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. పూజారులు కూడా మారిపోయిన విషయాలు చూస్తూ ఉంటాం మనము. వాళ్ళు వచ్చి దేవుని సాక్ష్యం చెప్తూ ఉంటారు. And they say that I don't know how this has happened. ఈ విధంగా ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు. My family people are dead against me. నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు విరోధంగా ఉన్నారు. I heard a Muslim believer preacher was telling that they already made a not coffin, burial place. Burial place, because for them he is dead and gone. మరి ఒక ముస్లిం దేవుని తెలుసుకున్న వ్యక్తి చెప్పిన సాక్ష్యం విన్నాను. ఆ కుటుంబ సభ్యులందరూ ఇతనికి విరుద్ధంగా ఉన్నారు.
ఇతను ముందుగానే అక్కడ తనకి ఒక పాతి పెట్టే ప్రదేశం కూడా ఏర్పాటు చేశారంట. ఎందుకంటే అతను వాళ్ళ దృష్టిలో చనిపోయాడు. Because he accepted Jesus Christ, the word of God, they consider him as a dead person gone. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని అతను అంగీకరించాడు కాబట్టి, రక్షకునిగా అంగీకరించాడు కాబట్టి వారి కుటుంబ సభ్యులు అతన్ని ఇంకా చనిపోయినట్టుగానే భావిస్తున్నారు. One purpose. ఒకే ఒక్క గమ్యము, ఒకే ఒక్క కారణము. Dry bone lives. ఎండిపోయిన ఎముక జీవిస్తుంది. Whatever may be your labor, my labor, మీ పని ఏదన్నా అవనివ్వండి, నా పని ఏదన్నా అవనివ్వండి, God is promising that you will get reward. మనకి ప్రతిఫలం వస్తుంది. And he has given a good challenge that for we are God's fellow workers. మనకి మంచి వాక్యం అక్కడ ఉంది. ఏమిటంటే మనము దేవుని జత పని వారం అని ఉంది. Hallelujah. హల్లెలూయా. When you speak the word of God, మన దేవుని వాక్యము ప్రవచిస్తే, having one purpose of reviving dry bones to live, you are a fellow worker with God. ఎండిపోయిన ఎముకలకి జీవం పోసే విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విత్తితే మనము దేవుని యొక్క జత పని వారంగా ఉన్నాము. Let us sit erect. మనము మరి స్థిరంగా ఉందాం. Fellow worker with God. దేవునితో జత పని వారం. Not because of any of my merit, my education, whatever it is. నా సొంత గొప్పతనం కాదు, నా చదువు కాదు. I speak the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నేను మాట్లాడుతున్నాను. God wanted to use me as God's field. దేవుడు నన్ను దేవుని యొక్క భూమిగా వాడుకుందాం అనుకుంటున్నాడు. God's building. దేవుని యొక్క మరి బిల్డింగ్ గా వాడుకుందాం అనుకుంటున్నాడు. God will make wherever I should go and sow the seed, good soil, God's soil. He will prepare it. ఎక్కడైతే నేను మరి దేవుని యొక్క వాక్యం విత్తాలో, మంచి ప్రదేశంలో విత్తాలన్నా సరే ఆయన అది సిద్ధపరుస్తాడు. I am a fellow worker with God. నేను దేవునితో జతపని వారిగా ఉన్నాను. Dear sisters and brothers, ప్రియ సహోదరి సహోదరులారా, today God wanted to give you a title. మీకు ఒక బిరుదు ఇద్దాం అనుకుంటున్నాడు దేవుడు. A fellow worker with God. దేవుని జత పనివారు. Because your purpose is reviving dry bones. ఎందుకంటే మీ యొక్క గమ్యం ఏంటంటే ఎండిపోయిన ఎముకలకి జీవం తేవటం. Without any condition, without any thinking, reasoning, I speak the word of God. ఎటువంటి సొంత ఆలోచనలు పెట్టుకోకుండా మీరు నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచిద్దాము. God will start acting upon the people dry bones because of our word. మనము దేవుని యొక్క వాక్యం ప్రవచించడం ద్వారా ఎండిపోయిన ఎముకల్లో దేవుడు ప్రాణం పోస్తాడు, వాళ్ళు మార్పు తీసుకొస్తాడు. God is challenging today. దేవుడు మనల్ని సవాల్ చేస్తున్నాడు. Are you ready to take the challenge? ఆ సవాలు తీసుకుంటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Speaking the word of God, prophesying the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీరు పలకటము, ప్రవచించడము. Take the word of God. దేవుని వాక్యాన్ని తీసుకోండి. Sit with the word of God. కూర్చుని ధ్యానించండి. Think about dry bones in your life, in your family. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న ఎండిపోయిన ఎముకల గురించి ఆలోచించండి. Lord, I want to prophesy. I want to speak your word to these people. వీరితో నేను మీ వాక్యాన్ని ప్రవచించాలనుకుంటున్నాను. From today onwards, you start doing that. ఈ రోజు నుండి అది చేస్తూ మొదలు పెట్టండి. Don't worry about them. వారి గురించి మీరు ఆలోచించొద్దు. Keep telling them, prophesying them the word of God. వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించండి. I challenge you, there will be changes. వారిలో మార్పు వస్తుంది. నేను They చెప్తున్నాను. will live in God. దేవునిలో వారు జీవిస్తారు. Hallelujah. హల్లెలూయా. Let us close our eyes మన కళ్ళు మూసుకుందాము. and let us become the fellow workers of the Most High God. సర్వశక్తమైన దేవుని యొక్క పనివారిగా మనం అవుదాము. Let us become the field of God or the building of God. మనము దేవుని యొక్క మరి ఆ పొలముగా లేకపోతే సంఘముగా అవుదాము. Heavenly Father, mighty God, thank you for your word. Thank you for your encouragement that we are the fellow workers of the Most High God. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ అంశాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి స్తోత్రాలు దేవా. It's all just because your word. మేము మీ జత పని వారంగా ఉన్నామని ప్రేరేపించారు దేవా. కేవలం మీ వాక్యం ద్వారానే సాధ్యం దేవా. We receive your word and we receive your word as our own and we will prophesy your word, Father God. ఈ వాక్యాన్ని మేము అందుకుంటాము, దాన్ని మేము ప్రవచిస్తాము దేవా. And it is our duty to sow the word.
మీ వాక్యాన్ని మేము విత్తడం అనేది మా బాధ్యత దేవా. It is your duty, it is our duty to sow the word, but you will grow it. మా బాధ్యత కేవలం విత్తడం వరకే దేవా, దాన్ని వృద్ధి చేసేది మీరే దేవా. And we have the assurance that God will multiply it. మీరు దాన్ని బాగా బహుగా వృద్ధి చేస్తారని మాకు తెలుసు దేవా. 30%, 60%, 90%, 100%, what not. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మీరు చేస్తారని మాకు తెలుసు దేవా. Lord God, I commit your children, those who are listening to this message. Lord, strengthen them so that they speak the word of God. ఈ వాక్యం వింటున్న, ఈ సందేశం వింటున్న మీ పిల్లలతో మీరు మాట్లాడండి దేవా. వారు మీ వాక్యాన్ని ప్రవచించే విధంగా తయారు చేయండి దేవా. Speak to us, Father God. మాతో మాట్లాడండి దేవా. Strengthen us, Father God. మమ్మల్ని బలపరచండి In దేవా. the name of your Son, Jesus Christ, I pray. మీ కుమారుని ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా అడుగుచున్నాం దేవా. Let the congregation say Amen. ఆమేన్ చెప్పండి సంఘం మొత్తము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. చాలా థ్యాంక్స్ బ్రదర్. చాలా మంచి సందేశము. ముఖ్యంగా త్రోవలో పడిన విత్తనాలు, రాళ్ల మీద పడిన విత్తనాలు, ముళ్ళల్లో పడిన విత్తనాలు మనం అలా వదిలేయకూడదు. అవి ఎండిపోయిన ఎముకలు లాగానే మళ్ళీ జీవం వస్తాయని మీరు చెప్పడము, దేవుని వాక్యం మనము ప్రవచించడము, విత్తాలన్న విషయం అది మన బాధ్యత. మంచి సందేశము దేవుడు మీ ద్వారా మా అందరికి అందజేశాడు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.